సార్ ఇంకొకటి రెగ్యులర్గా మనకు ఢిల్లీలో జరిగేది సార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. అక్కడ నుండి షిఫ్ట్ చేసి గోవాకి పెట్టారు సార్. అక్కడ గోవాలో అంటే అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది సార్. గోవా క్రైమ్ రేట్ పెరిగింది కాబట్టి. అవును సార్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఆథరైజ్డ్గా అవార్డ్స్ ఉండి కాంపిటీషన్ సెక్షన్లో ఉండేదాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఢిల్లీలో పెట్టారు. నేను ఒక 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కాబట్టి విజ్ఞాన భవనం కాడి నుంచి చూస్తూ వస్తూ గ్రీన్ పార్క్ ఏరియాలో అక్కడ ఢిల్లీలోనూ సిరి ఫోర్ట్ అనే విలేజ్ కట్టారు. దీనికోసం కొన్ని 100 కోట్లు పెట్టి ఒక 5-6 థియేటర్లు కట్టారు సిరి ఫోర్ట్ అని. అక్కడ ఒక 7-8 సంవత్సరాలు వెళ్ళాను. అక్కడ ఒక సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్ అయితే ఇంటర్నేషనల్ ఫిల్మ్ మహోత్సవ్ అని ఇంకొక సిటీలో చేసేవారు. అన్ని సిటీలకి రావాలని. ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే రెడీగా ఖర్చు పెట్టద్దో ఒకసారి కోల్కతా, అదేవిధంగా నేను డైరెక్టర్ అయిన సంవత్సరం ఇక్కడ చేశారు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో 1986లో. అంతకంటే బాగా ఎవరో చేయరంత లెవెల్లో చేశారు. ఈయన ఎవరో చెప్పారు మీకు మంచి పేరు వస్తుందంటే చేయండి అని అన్నమాట. ఆయన అతను కొట్టేసాడు. ఆ టైంలో మేము స్వాతి ముత్యం ఫినిషింగ్లో ఉన్నాం. దాని తర్వాత నేను డైరెక్ట్ చేస్తాను. నేను సగమే చూడగలిగాను. కమలాసన్ అర్జెంట్గా డబ్బింగ్ చెప్తాను వచ్చామంటే నాగేశ్వరరావు గారు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ రావాలని నేను సగం చూశాను. కాదు, దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ మహోత్సవ్. అంటే ఫిల్మ్ మహోత్సవ్ ఒక సిటీలో జరుగుద్ది, అది కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఢిల్లీలో ఉంటుంది, అది కాంపిటీషన్. అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఈ జనాలు తెలియాలని చెప్తాను. అక్కడ కూడా కొన్ని ఒక ఫారినర్ని అమ్మాయి మన కంట్రీ ఈజ్ బికమింగ్ రేపిస్ట్ కంట్రీ కదా, రేప్స్ ఫేమస్ అయిపోయింది కాబట్టి అక్కడ ఏదో అటువంటివి జరుగుతున్నాయి, టెర్రరిస్ట్ ప్రాబ్లం అన్నీ మనసులో పెట్టుకుని ఇది పర్మనెంట్గా ఒక ఊర్లో పెడదాం. గోవా అంటే అందరికీ ఇష్టం. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు ఇష్టం? డ్రగ్స్ సాగుగా దొరుకుతాయని. ఎందుకు అది పెద్ద సుందరమైన ప్లేస్ ఏం కాదు. అది బీచ్లు ఉన్నాయి, తొట్టిగాంగ్ బీచ్లో 10-15, అంతకు మించి ఏం లేదు అక్కడ. పేద పచ్చగా ఉండి కొడైకెనాలాగే ఉండదు, అది ఎండిపోయి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ ఉంటే దుబ్బు పట్టేసిన చెట్లు ఉంటాయి. నేను అనుకుంటూ ఉంటాను వాట్ ఈజ్ ఇస్తాను కుర్రోళ్ళు క్రేజ్ ఆ బీచ్లో కూర్చుని ఆ కంపు కొట్టే బీచ్లోను గంజాయి కొట్టుకుని ఎల్ఎస్టీ తీసుకుని మ్యారియానా తీసుకుని ఎందుకు దానికోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అది గవర్నమెంట్ ఎలా కూడా అక్కడ డ్రగ్స్ లేకపోతే సినిమా వాళ్ళకి అంత సినిమా లేదు. వాళ్ళకి ఉన్నాయో 40 సీట్లు, 40-41, అదంతా ఒక స్టేట్. గోవా ఒక స్టేట్ విత్ 40 to 41 సీట్స్, ఎమ్మెల్యే సీట్స్. మీకు అర్థమైనా ఇప్పుడు మీకు? సో దట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ టూరిస్టులు. ఆ టూరిస్టులు ఈ మధ్యన తగ్గిపోయి బిజినెస్ పడిపోయింది. క్రైమ్లు, రేపులు, అక్కడ తెలివి మీరిపోయి నా కొడుకులు గోవాలోనూ మోసం చేశాడు అందరు. నేను ఒక ఆర్డినరీ హోటల్ కూడా 7,000. అది నేను ఫీల్ అనిపించి మర్యాద ఒకటి లేదు ఫెస్టివల్లో. ఇవన్నీ కలిసి క్రైమ్ రేట్ పెరిగిపోయింది. అక్కడికి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఎందుకు పెడతారు మీరు? ఒకప్పుడు క్రైమ్ రేట్ పెరిగిందని కదా ఢిల్లీ నుంచి ఎక్కడ పెట్టారు. ఎలా పెట్టారంటే గోవాయన్స్ సినిమా క్రేజ్ పీపుల్ కాదు, సినిమాలో పనిచేసే మ్యూజిషియన్స్, లతా మంగేష్కర్ వీళ్ళంతా గోవాయే. కానీ సినిమాలు చూడరు అక్కడ, లైవ్ షోస్ చూస్తారు బీచ్లో, మ్యూజిక్ అని అదన్నీ చూస్తారు అన్నమాట. అంటే అక్కడ 3 థియేటర్లు ఉండి 3-4 ఉండి ఇది మీరు గోవాలో పెడతారా అని అడిగినప్పుడు గవర్నమెంట్ పెడతా, మీరు మాకు కొంత డబ్బు ఇవ్వమంటే ఏదో 100 కోట్లు ఇచ్చి మీరు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుకోండి అని ఐనాక్స్ థియేటర్ కట్టారు అక్కడ, ఒక 4-5 థియేటర్లతోటి. మాకే పర్మనెంట్గా ఇస్తారంటేనే మేము కడతాం, అదర్వైజ్ వీ డోంట్ వాంట్ వేస్ట్ మనీ అన్నారు వాళ్ళు. ఇంక ఇక్కడే పర్మనెంట్ అని పెట్టేసింది గవర్నమెంట్. ఎవరు పెట్టింది? డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఢిల్లీ. అది ఎక్కడ ఉన్నప్పుడు సిరి ఫోర్ట్లో ఉంది. వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఇక నుంచి ఫిల్మ్ మహోత్సవ్ ఉండదు, ఓన్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటుంది, ఇండియన్ పెనోరమా అన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ వెన్యూ ఇన్ గోవా అని పెట్టారు. మంచి ఉద్దేశంతో పెట్టారు. బికాజ్ ఫారినర్స్ కూడా గోవా అనగానే మీకు హైదరాబాద్, ఢిల్లీ కంటే ఎక్కువ గోవా తెలుసు వాళ్ళకి, తెలుసా మీకు? ఆ విధంగా పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు అక్కడ. సో ఇప్పుడు మన ఫిల్మ్ ఛాంబరు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబరు, బాంబే ఫిల్మ్ ఛాంబరు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబరు, కేరళ ఫిల్మ్ ఛాంబర్ అందరూ పూనుకుంటే మా గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ తరఫున మేము వీ వాంటెడ్ టు పుట్ ఒక రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్కి, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి గోవా వద్దు, రేపు పొద్దున ఏమన్నా అయితే అంచేత మళ్ళీ వీ వాంట్ బ్యాక్ టు ఢిల్లీ
ఒక సంవత్సరం, హైదరాబాద్ ఒక సంవత్సరం, ఢిల్లీ, బెంగళూరు, ఢిల్లీ, మెడ్రాస్, ఢిల్లీ, కోల్కతా, త్రివేంద్రం, అలా అంతకుముందు ఎలా జరిగింది అలా పెట్టమంటున్నాం. అవునా ఇది నేను రిక్వెస్ట్ చేయడానికి మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను అనమాట. లెట్ us all boycott గోవా. గోవా పరిస్థితి బాగుంది. ఎవరు తాడేపల్లిగూడలో ఒక అబ్బాయిని చంపేశారు. అవును సార్, ఈ ఒకటా రెండా ఎన్నో జరుగుతున్నాయి. అలా జరుగుతా ఉన్నాయి సార్ దారుణాలు గోవా. కొంచెం లేట్ అయ్యి మన ఫ్లైట్ లేట్ అయ్యి హోటల్ కోసం వెతుక్కుంటే నేనే మొన్న ఫేస్ అయ్యాను. ఈ లోపల ఐడియాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. నేను అన్నాను సీన్ మారిపోతుంది వెంటనే పోనీ అన్నాను పెద్ద హోటల్కే. సార్ చేత గోవా వద్దు, మన ఢిల్లీయే ముద్దు అన్నట్టుగా ట్రై చేద్దామని చెప్పేసి, బట్ ఆల్ ఛాంబర్స్, ఆల్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆల్ 24 క్యాట్స్ కూడా ఒక సంతకం పెట్టాలి. మా గోవా వద్దు అంటే వాళ్ళు వీళ్ళు అలాగే వెళ్ళరు, కానీ వెళ్ళే వాళ్ళకి సేఫ్టీ కోసం చూడాలంటే గోవా వద్దు ఢిల్లీలోనే పెడదామన్నారు. ఇప్పుడు